నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారద్రోలి అభయమునిచ్చితివి భయమును పారద్రోలి అభయమునిచ్చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏనాదిన ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏనాదిన ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ 529 726 పాత 726 పాత పల్లవి మొదటి చరణం చివరి 529 కొత్త పుస్తకంలో 726 పాత పుస్తకం పల్లవి మొదటి చరణం చివరి చరణం ఈ లోకయాత్రలనే సాగుచుండా ఈ లోకయాత్రలనే సాగుచుండా ఒకసారి ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలనే సాగుచుండా ఈ లోకయాత్రలనే సాగుచుండా జీవిత యాత్ర ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయు
రక్షించేదెవరు? కాయువారెవరు? రక్షించేదెవరు? ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, తోడైయుండెదవు అంతము వరకు, తోడైయుండెదవు అంతము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాకు సగెదవు, నూతన బలమును నాకు సగెదవు. నే స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఆఫ్ చేసి పాస్లో ప్రజలు చెప్పి ప్రేయర్ చేసుకుని మీ అక్కడ అదేం లేదు, ఇక్కడ వాయిస్ అంతా ఇక్కడే గట్టిగా మాట్లాడారు. మీ అందరికి ప్రైజ్ లార్డ్. నన్ను నా సాక్ష్యం పంచుకుంటూ తండ్రి ఈరోజు మా వివాహ సందర్భంగా నా యొక్క సాక్ష్యం పంచుకుంటూ దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ప్రేమలో తండ్రి నిజమైన నామానికి చెల్లిస్తున్నాను. తండ్రి గతించిన జీవనంలో క్షేమకరంగా చేసి మరి యొక్క ఈ నూతన సంవత్సరంలో నన్ను తీసుకున్నాను, తీసుకోవాల్సిన మరి మీరు నా జీవితంలో చేసిన మేలు ఉపకారములకు మీరే చెప్పి నాకు ఇచ్చిన తండ్రి అందరితో పంచుకుంటే మీకు చూపండి. తండ్రి మీరు నాకు తోడైంది, మీరు నాకు నమ్మకంగా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి మరి నా జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యంలో ఆశ్చర్యకరములన్నీ ఏమి విడవకుండా తండ్రి అందరినీ చూపుతున్నామని మీరు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. నాది అన్య కుటుంబము. నా తల్లిదండ్రులు అందరూ, నా బంధుమిత్రులు అందరూ అన్యులే. ఎవరు కూడా దేవుని స్నేహితున్న వారు అసలు కాదు. అయితే మాది చిన్న గ్రామం, అంటే పట్టణం అయితే కాదు, సిటీ అయితే కాదు, కానీ చిన్న గ్రామం. చదువుకుంటే కూడా ఆస్కారం లేని చిన్న ఊరు. అయితే నా తల్లిదండ్రులు చదువులేని వారేం చదువుకున్న వారేం కాదు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, ఒక అక్క. నేను రెండో సంతానం. మా తల్లిదండ్రులకు అందరూ విగ్రహారాధించే. అయితే దేవుడిని కృపను బట్టి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి. నాన్నకి ఉద్యోగం ఉంది, అయితే తాతకు కూడా ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి. అయితే వారు నేను చదువుకుంటే ఒక కారణం ఏంటంటే మా తండ్రి ఆయనకు చదవాలని ఆశ. ఆయనకు చదవలేదు కాబట్టి చదివిపియాల పిల్లలను అనేసి ఆశ అనమాట.
అయితే మమ్మల్ని ఆయనకు ఉద్యోగం బట్టి సిటీలో అనమాట ఉద్యోగం. సిటీలో ట్రాన్స్ఫర్. అక్కడ సిటీ వాళ్ళందరూ చదువుకోవడం, ఆఫీస్లో ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసేది అదంతా చూసి మా నాన్న మేము ఊళ్ళో ఉన్నప్పటికీ తను మమ్మల్ని కూడా చదివించాలని ఆశతోని ఇక్కడ ఊళ్ళోనే, అంటే వేరే ఊళ్ళో ఉండేది స్కూల్, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదివించాలి పిల్లలు అనేసి మా అక్కను చదివించింది. నన్ను కూడా మా అక్క తెలుగు మీడియము, మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో వేసింది. అయితే మేము చదువుకునే అవకాశం లేనప్పటికీ వాళ్ళందరినీ చూసి చదువుకున్న వాళ్ళ మధ్యలో మా నాన్న పని చేసింది కాబట్టి మమ్మల్ని కూడా చదివించాలనే ఉద్దేశంతో వేరే ఊర్లో, మా ఊరు కాకుండా వేరే ఊర్లో చదువుకుంటూ పంపించేవాడు. మా నాన్న దూరమే ఉండే, అక్కడ ఉద్యోగం చేసి చూడకుండా మేము మాత్రం ఇక్కడ ఉండి చదువుకున్నాం. కొద్దిగా అంటే 1, 2 ఎల్కేజీ యూకేజీ అట్లా చదివాము. తర్వాత తీసుకొని పోయింది మమ్మల్ని కూడా సిటీకి, తను ఉద్యోగం చేసి చోటుకి తీసుకొని పోయింది. అయితే నేను స్కూల్కి వెళ్ళాలి. అయితే మా నాన్న అందరినీ చూసి ఇంకా ఆడపిల్లలు చదివించాలి, వీళ్ళకి ఏం పని చెప్పుకోవద్దు. మా నాన్నకి అక్క చెల్లెలు లేదు, అయితే మమ్మల్ని ఎక్కువ ఇష్టంగా, ఆడపిల్ల అయినా కానీ ఎక్కువ ఇష్టంగా ఏం పని చెప్పకుండా అట్లా గాఢంగా ఇచ్చింది. మా అమ్మ ఏ పని చెప్పినా మా నాన్న ఒప్పుకునేవాడు కాదు, వాళ్ళని చదువుకొని ఎందుకు చెప్తావు అనేసి చెప్పనిచ్చేవాడు కాదు. అయితే మేము మా పని స్కూల్కి వెళ్ళడం రావడం అంతే, ముగ్గురం. మా అక్కకి నాకు కొంచెం తెలివి ఉండి లేనప్పటికీ మా అక్కకి పెళ్ళి అయిపోయింది. మా తాత నాన్న వాళ్ళు ఆమెకి చదువు ఆపేసి మేము ఉన్నప్పుడే పెళ్ళి కావాలనేసి ఆమెకు పెళ్ళి చేసేసారు. అయితే మేము మాత్రం చదివిస్తున్నాం. అయితే మాకు ఏ పని చెప్పకుండా చదువుకోవాలి, మీరు మంచిగా అందరిలాగా ఉండాలనేసి చదివిస్తూ స్కూల్కి వెళ్ళి రావడం ఇంతే. మాకు అసలు ఎక్కడ ఫంక్షన్లు అయినా చుట్టాల దగ్గర పెళ్ళిళ్ళకి కూడా తీసుకోకపోతుంది. ఫస్ట్ చదువు అని అదే చెప్పి ఎట్లనే పెంచుతూ వచ్చింది. అయితే మా నాన్న విగ్రహాలు అయితే అన్య కుటుంబాలు ఉన్నాయి కదా, పూజలు ఎక్కువ చేస్తుంది. నాకు కూడా అదే అలవాటు అయింది, నాకు కూడా భక్తి ఎక్కువ. అయితే స్కూల్కి వెళ్ళే టైంలో టీవీలో ఒకటి సీరియల్ వస్తుండే, రామాయణం అని వస్తుండే, అన్నిలో కదా రామాయణం మహాభారత్ అని వస్తుండే. సండే వస్తుండే, అది హాలిడే కాబట్టి టీవీలో అది చూసేదాన్ని, నేను రామాయణం చూసేదాన్ని. అయితే ఆ ప్రోగ్రాంలో ఏంటంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడడము అంటే దేవుడు మాట్లాడాలని నాకు ఆశ. దేవుడు మాట్లాడితే ఇంకెవరు దేవుడే మనకు తోడుంటే ఇంకెవరు ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి దేవుడు మాట్లాడాలని ఆశ. ఆ సీరియల్ చూసి నాకు భక్తి ఎక్కువనే, గుడికి వెళ్ళి ఉపవాసం కూడా చేస్తుంది. శివరాత్రి వస్తే ఉపవాసం కూడా ఉన్నారు 2 సార్లు. అయితే ఆ భక్తి అట్లా ఉంటే మేము రెంట్కున్నాం కదా, రెంట్కున్న దగ్గర ఒక అక్క సిస్టర్ అంటే హెడ్ నర్సు, తను ఏం చేసినట్టు చర్చికి వెళ్తాం, ఆమె పేరు జరుష. ఆ అక్క ఏం చేసి మేము ఆడుకుంటుంటే ఇట్లా రండాన్ని కూర్చోబెట్టుకొని సండే స్కూల్ పాటలు ఇట్లా చెప్తుండే. అయితే మేము విన్నాము, విని పాటల ద్వారా నేను ఇష్టం అనిపిస్తుంది, దేవుని పాటలు పిల్లలు పాడుతుంటే. అక్క చెప్పింది కాబట్టి నాకు ఇష్టంగా ఉంటుండే పాటలు. ఆ పాటలు నేర్చుకొని అయితే దేవుడు ఇట్లా మాట్లాడతాడమ్మా వాక్యంతో, మీకు పాటలు సండే స్కూల్ కూడా ఉంటుంది అని అక్క చెప్తుండే. అయితే మందిరానికి అయితే వెళ్ళలేదు, అక్క ఇట్లా పాటలు పాడుకుంటా నేర్చుకొని అమ్మా అని పాటలు చెప్తుండే. నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉండే. అయితే పాటలు నేర్చుకుంటే అక్క ఏమన్నదంటే దేవుడు మాట్లాడతాడని అన్నది. నాకేమో దేవుడు మాట్లాడితే ఇష్టం, దేవుడితో మాట్లాడాలని నాకు ఆశ, దేవుడు నాతో మాట్లాడాలని ఆశ. అయితే దేవుడు మాట్లాడతాడని చెప్తే సరే అక్క ఎట్లా మాట్లాడతాడు చెప్తా అంటే నాకు కొత్త నిబంధన ఇచ్చి చెప్పిందనమాట, ఇది చదివితే నీకు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే నేను చదివేదాన్ని. అయితే మా నాన్నకి ఇది ఇష్టం లేదు, ఆ సండే స్కూల్ పాటలు పాడటము ఇష్టం లేదు, మీకు చదువుకోమని చెప్తే ఇదెందుకు ఇట్లా ఆమె చెప్పిందల్లా వింటారు అని బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. బయటికి పోతే సాయంత్రం బయటికి పోతే ఆమె ఉంటుంది, ఆమె చెప్తుంది వింటారు మీరు అనేసి చదువుకోండి కూర్చొని ఇంట్లో అని అంటుండే. అయితే నేను బుక్స్ పెట్టి చదివేటప్పుడు ఆ బుక్ అది కొత్త నిబంధన పెట్టుకొని చదువుతుంది. అయితే మొత్తం సువార్తలు అన్నీ చదివేసిన,
సువార్తలు మొత్తం చదివి ఇంకా నా విశ్వాసం బలపడ్డది. అయితే నేను ఫస్ట్ సెవెంత్ క్లాస్కి అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ అయితే వేరే దగ్గర సెంటర్ పడ్డది. తీసుకెళ్ళి ఇట్లా ఫ్రెండ్స్ అంటే ఆ రెంట్కున్న అన్న వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ చెల్లెని నన్ను తీసుకుపోయి బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. అయితే మొత్తం నాకు అన్నీ వచ్చు. ఫస్ట్ ఎగ్జామే లాంగ్వేజెస్ హిందీ రాస్తే 100కి 100 మార్కులు వస్తాయి. అయితే అప్పుడు ఏమైందంటే ఫుల్ కడుపు నొప్పి. నాకు హాల్ సెంటర్లో పోగానే కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఇంకొక లైన్ కూడా రాలేదు అసలు. అట్లా పెండి పెట్టి అట్లే నిద్ర పోయినట్టు. అయితే వాళ్ళ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అయితే రిజల్ట్స్ వచ్చే టైంకి నాకు భయం అవుతుంది. నాకు అన్నీ వచ్చు కానీ నేను ఏం రాయలేదు. ఇంత చదివి కూడా ఫెయిల్ అవుతా అని నా భయం. చదువు అన్నీ వచ్చు రాయలేకపోయినాను భయం. అయితే అది చిన్న స్కూల్ కాబట్టి వాళ్ళు ఎట్లా చేసిరో తెలియదు కానీ మొత్తం అందరికీ నార్మల్గా పాస్ మార్కులు వేసింది. నేను ఎక్కువ రాసిన వేరే సబ్జెక్టులు కూడా అవే నార్మల్ మార్క్స్ వేసి రాయని దానికి కూడా హిందీకి కూడా నార్మల్ పాస్ మార్కులు వేసింది. అప్పుడు నాకు అనిపించింది నాకు అసలు ఏ బలహీనత ఏది లేదు. కాళ్ళు లాగితే అంటే ఎట్లా లాగితే కూడా నేను అనుకుంటూ వేరే వాళ్ళని. అయితే ఆ రోజు అట్లా కడుపు నొప్పి రావడానికి దేవుడు మయం పొందడానికేనేమో నా జీవితంలో అని నేను తర్వాత అనుకున్నాను. అయితే ఆ పాస్ అయింది. అది దాన్ని బట్టి ఇంకా బలపడినాను. నా విశ్వాసం బలపడ్డది. తర్వాత 9th క్లాస్కి వచ్చేసరికి ఇంకా పెళ్ళి అని అంటారు ఎందుకంటే నా తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి ఇంకా నాన్న అయితే చదువుకోవాలనే ఆయనకు ఆశ. నన్ను చదువుకు అదే చెప్పుకుంటూ వచ్చింది మమ్మల్ని. అయితే మరి ఊర్లో మా బాబాయ్ కూడా ఉంది. ఇట్లా సంబంధం వచ్చింది చేయాలంటే ఇంకా నన్ను అడిగితే నేను ఇప్పుడే చేసుకున్నాను అని చెప్పిన. చదువుకుంటా అని చెప్తే సరే అమ్మ చదువుకో అని మా నాన్న అన్నాడు. కానీ మా అమ్మ అయితే చేసుకోమని అన్నది. అయితే నేను వద్దని చెప్తున్నా కానీ అయినా కానీ ఇంకా వాళ్ళు హాలిడేస్ వస్తాయి, ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ వస్తే ఊరికి వెళ్దాం అన్నమాట. ఊరికి వెళ్ళినప్పుడు పోయినప్పుడే ఎంగేజ్మెంట్ చేసేసారు. ఇంకా పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకుంటారు. నేను వద్దని చెప్పినా కానీ అట్లా చేసిరు. అయితే నేను వద్దన్నా కానీ ఇట్లా చేస్తారు అనేసి నేను మా నాన్నతో మాట్లాడలేదు. పెళ్ళి అయిన తర్వాత కూడా మాట్లాడలేదు. అయితే నాకు భయం ఉంటుండే. దేవుని అంది విశ్వాసం ఉంచిన కదా పెళ్ళి చేసుకోవద్దు నన్ను గుండుకోవాలని నా ఉద్దేశం ఉంది. అయితే వీళ్ళేమో పెళ్ళి అని చెయ్యని చెప్పారు. ఆయన మళ్ళీ నేను వచ్చినా కానీ చేసుకోనని వాళ్ళు చెప్పేసిన. అయినా కానీ మళ్ళీ వీళ్ళు మాట్లాడుకొని చేస్తామనేసి చేసేది పెళ్ళి అయింది. అయితే నేను అప్పుడు ఏం తెలుసుకున్నా అంటే దేవుణ్ణి విశ్వసించిన తర్వాత మన జీవితంలో మన ఉద్దేశాలు మన ఇష్టాలు ఏవి నెరవేరాయి. దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరుస్తుందని నాకు అర్థమైంది. అప్పుడు నాకు ఇష్టం లేకుండా నేను వద్దనుకున్నా కానీ పెళ్ళి జరిగింది కాబట్టి నేను ఇంకా మానేసిన. వాక్యం చదవడం మానేసిన, అన్నీ చేయడం మానేసిన. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో నువ్వు దేవుని నమ్ముతున్నావు అన్నారు, మరి మందిరానికి వస్తలేవు, వాక్యం చదువుతలేవు, ఏంది విశ్వాసం అని చెప్పారంటే ఇంకా నాకు ఇష్టం లేకుండా జరిగింది, నేను వద్దనుకున్నది జరిగింది కాబట్టి దేవుడు ఇట్లా చేసింది, నేను అనుకున్నది చేయలేదు అనేసి నేను చాలా రోజులు మందిరానికి వెళ్ళలేదు. అయితే మా వివాహము అన్య వివాహం. వీళ్ళు బంధువులే, కాకపోతే నేను ఎప్పుడు చూడలేదు. మా నాన్న వాళ్ళకి తెలుసు. అయితే చేసిది అయిపోయింది. వివాహం అయిన తర్వాత నా జీవితం అసలు నాకు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పెళ్ళి అయిందంటే వాళ్ళకి ఇంకేం తెలియదు అసలు. వంట అంటే కొంచెం కొంచెం చేసేదాన్ని, చిన్న చిన్న పనులు తెలుసు. అయితే ఏమి తెలియదు నాకు పెళ్ళి. అప్పుడు అనుకున్నాను. అయితే ఈ వివాహం జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలని నాకు అర్థమైంది. ఇంకెక్కడ మా వాళ్ళకైతే విశ్వాసం అంటే ఇష్టం లేదు. అందరూ అన్యులే కాబట్టి క్రైస్తవ వివాహం జరిగించడానికి ఆస్కారమే లేదు. కాబట్టి దేవుడు వీళ్ళని ఎంచుకొని వీళ్ళ ద్వారా నేను మందిరానికి నడవాలనే ఉద్దేశంతో ఇట్లా వివాహం నేను వద్దని నిర్ణయించుకున్నా కానీ దేవుని ఉద్దేశం
ఈ రీతిగా ఇట్లా విశ్వాసంలో బలపడటకు తండ్రి జరిపించిందని నేను విశ్వసించిన తర్వాత అనుకున్న అర్థమైన ఈ వివాహం ద్వారా నేను దేవునికి ఇంకా దగ్గరగా ఉంటానని ఉండొచ్చు అనే ఉద్దేశంతో దేవుడు ఈ రీతిగా చేసిందని నాకు అర్థమైంది. అయితే నాకేం తెలియదు కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచితే ప్రతి ఒక్కటి అనుకూలత. మన చుట్టూ ఉన్న వారు నాకు అందరూ అనుకూలంగానే చేసింది దేవుడు. ఏది కూడా చిన్న పిల్లలు ఎట్లా అయితే తమ చంకలు ఎత్తుకొని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినాడో, ఏ జ్ఞానం లేని నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ప్రతి ఒక్కరు తోడుగా ఉండి చుట్టుపక్కల వారు కానీ తెలిసిన వాళ్ళు కానీ పిల్లలను ఎత్తుకోవడం కూడా నాకు తెలియదు అసలు. చిన్న పిల్లలు ఇప్పుడు నా కూతురు పుట్టినప్పుడు అయితే నాకు తెలియదు. అక్క వాళ్ళు ఇంకా అక్క వాళ్ళే రాణి ఉంది, రాణి ఎత్తుకుంటుండే. వాళ్ళే తీసుకొని 8 గంటలకు వచ్చి తీసుకొని అన్నం పెట్టి వాళ్ళే చేస్తుంది మొత్తం కంప్లీట్గా. నీకెందుకక్క నేను తీసుకొస్తే అని తీసుకొని చేసి అన్నీ చేసాం. అయితే సంతు ఇంకా 2 అబ్బాయి పుట్టినప్పుడు కూడా అంటే నేను కొంచెం డిసప్పాయింట్ ఉన్నా, వద్దనుకున్నది జరిగింది కదా అన్న ఉద్దేశంతో. కానీ సంతు పుట్టిన తర్వాత కొంచెం అర్థమయ్యి అప్పుడు దేవుడు నా మంచిగా చేసింది అనేసి అట్లా దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చింది. తర్వాత 3వ అబ్బాయి పుట్టినప్పుడు అప్పుడు ఇంకా నేను ఓన్గా నేనే చేసుకోవడం నాకు అలవాటైంది. నేను అన్నీ నేర్చుకుని నేను చేసుకోవడం అట్లా. అయితే దేవుడు జీవితంలో ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే నీకు ఏమీ తెలియనప్పుడు అన్నీ దేవుడే చూసి అందరినీ సమకూర్చి అన్నీ చూస్తాడు. నీకు కొంచెం నువ్వు బలపడిన తర్వాత కొంచెం దూరం చేసి అందరిని దూరం చేసింది బలపడిన తర్వాత. అయితే నా జీవితంలో నాకు ఇచ్చిన పిల్లలను బట్టి నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి. బిడ్డలు పుట్టినప్పుడు కూడా కడుపున్నప్పుడు బ్లీడింగ్ అయింది, చనిపోతావు ఇంకా బతకదని చెప్పారు. అయితే మధ్యరాత్రి హాస్పిటల్ ఏమో పట్టణచేరు దూరం వెళ్ళాలి, తీసుకోవడానికి ఏ వెహికల్స్ లేవు. దేవుడు అప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ దగ్గర కార్ తీసుకొని ఆ మధ్యరాత్రి తీసుకొని వెళ్ళి నాకైతే ఏం లేదు, ఏం భయం లేదు, కామ్గానే ఉన్నా. అంటే బ్లీడింగ్ అవుతుందా చనిపోదని వాళ్ళు చెప్పారు, కానీ నేనైతే ఏమైనా సరే అనేసి కామ్గానే ఉన్నా, ఏం భయపడలేదు బాధపడలేదు. అయితే సిజరీన్ అయి బాబు పుట్టిన తర్వాత కూడా నాకు చాలా బలహీనతలు వచ్చి అన్నిట్లలో దేవుడు తోడుగా ఉండి విడిపించిండు. మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ పిల్లలు పెద్దగా అయినప్పుడు కూడా వారి చదువులల్లో అన్నిట్లలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు. నాకు తెలియని స్థితి కాబట్టి అన్ని విషయాల్లో కొంచెం వ్యతిరేకత. ఇప్పుడు నేను మొత్తం ఆపోజిట్ హస్బెండ్కు నాకు అంటే మనస్తత్వం, ఆయన స్పీడ్ నేను స్లో, ప్రతి ఒక్కటి వ్యతిరేకత ఉండడం వల్ల అన్నిటిలో దేవుడు ఈ 26 సంవత్సరాల వరకు ప్రతి విషయంలో ఆపోజిట్ అంటే అర్థమవుతుంది. ఇంకా ప్రతి విషయంలో ఇరుకు ఇబ్బంది, ఒకటి చేయడం ఒకటి చేయకపోవడం అన్నిట్లలో ఆయన నన్ను భరించిండు, నేను ఆయనను భరిస్తూ వచ్చిన. అయితే దేవుడు అట్టి కృపలు ఇచ్చినాడు. అసలు అన్నిలో పరంగా చూసుకుంటే అయితే ఒక నెల రోజులు కూడా ఉండడానికి ఆస్కారం ఉండదు. కానీ దేవుని కృపను బట్టి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాక ఎన్నోసార్లు విసిగిపోయి పరిస్థితులను బట్టి ఓర్చుకోలేక కొంచెం గొడవలు వచ్చినా కానీ మళ్ళా తిరిగి దేవుని ప్రేమను బట్టి సమకూర్తకు సహాయం చేసిన దేవుడు అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం లేదు. కాబట్టి అన్న పిల్లల విషయంలో కుటుంబ విషయంలో సాతాను కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఇరుకులకి ఇబ్బందులకు గురి చేసిండు అన్నుల ద్వారా. అన్నిట్లలో దేవుడే, నేను కామ్గా ఉన్నప్పుడు దేవుడే విడిపించిండు, వాళ్ళకి గొడవలు దేవుడే విడిపించిండు అనేక. ఇప్పుడు కూడా అన్ని విషయాలు ప్రతిరోజు దేవుడు నాతో
మాట్లాడే దేవుడు అని నేను విడవక వెంబడిస్తున్నాను. ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే విడిచిపెట్టింది నేను. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూనే ఉంటాను. నేను కృంగిపోయినప్పుడు, నేను కన్నీరు విడిచే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఉండను. నా కుడి చేయి పట్టుకొని నా హస్తం నీకు తోడుగా ఉన్నాను అన్ని ప్రతిరోజు వాగ్దానం. యెషయా 43:41 వాగ్దానం. నాకు కొన్ని పరిస్థితులను బట్టి దగ్గర వాళ్ళే కదా అని అన్యులతో సహవాసం కొంచెం సన్నిహితంగా ఉంటే దేవుడు నాకు అప్పుడే వాగ్దానం చేసింది. యెహోషాపాతు అన్యులకు సహాయం చేసి ఏ రీతిగా అయితే ఆయన పట్టబడతాడో అదే స్థితి నాకు ఆ వాగ్దానం. నేను నీకు తోడైనాను, విడిపిస్తాను, దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేయను అన్న వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి. అదే కాదు, ఇంకా చాలా నాకు చిన్నగా చిన్న కొడుకు పుట్టినప్పుడు వేడి నీళ్ళు స్నానానికి పెట్టుకొని తీసుకుపోతే ఆ వేడి నీళ్ళు నా కాళ్ళ మీద పడి మొత్తం బుగ్గలు వచ్చేసినాయి. అయితే అప్పుడు ఆ సంవత్సరం వాగ్దానం ఏంటంటే నాకు, కుమారి ధైర్యంలో ఉండు, నీ విశ్వాసం నీ స్వస్థపరచునని వాగ్దానం వచ్చింది. వాగ్దానం వచ్చినందుకు ఇట్లా జరిగిందని కొంచెం మచ్చ మరక ఏది కూడా లేదు. కాలితే కొంచెం చర్మం తెల్లబడడం అట్లా అవుతుంది అన్నారు ఎవరికైనా కానీ ఇంత బుగ్గలు వచ్చినాయి కానీ అసలు నాకు ఏ మచ్చ మరక ఏది లేదు. దేవుడు ఆ రీతిగా ఎట్లయితే నిజంగా చంటి బిడ్డను తల్లి మర్చినను తండ్రి విడిచినను దేవుడు విడివాడు బాయడాన్ని నా జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో నెరవేరుస్తూ వచ్చినాడు. నా తల్లి నా తండ్రి నా హృదయ ఆంక్షలు తీర్చకపోయినా నేను అడిగి ఊహించి వాటికంటే దేవుడు అత్యధికంగా ఇచ్చి నా అక్కర అవసరం నాకు ఈరోజు ఏ అక్కర అవసరత ఉన్నా దేవునికి మొక్కు పెడతా, ప్రతి ఒక్కటి తీరుస్తాను. దేవుడు ఏ మనుషులు నేను అడగను కానీ దేవుడు నా అక్కర ఎరిగి నేను అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చి నన్ను తృప్తిపరుస్తూ వస్తున్నాడు. తండ్రి ఈ రీతిగా ఈ సాక్ష్యంను పంచుకుంటాం నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిందా. మా ప్రేమగల తండ్రి, విజయంగల దేవ, యేసుక్రీస్తు ఘనమైన నామంలో కలుసుకున్న విధంగా నిర్మలక వారి వివాహ దినం సందర్భంగా తండ్రి ఈ గృహంలో కూడి మీ సన్నిధికి రాగలుగుటకు, సన్నిధిలో కొద్దిసేపు గడుపుటకు తండ్రి మాకు ఇచ్చిన కొరగా ఉన్నారు. తండ్రి లోకంలో ఉన్న స్థితిని బట్టి చూస్తే తండ్రి ఏమాత్రం యోగ్యం కాదు కానీ కేవలం మీ కృప చేత, మీ గొప్ప మహాప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి సజీలకులోంచి ఈ విధంగా తండ్రి మీ సన్నిధిలో ఆనందించగలిగే ధన్యత మాకు ఇచ్చిన మీ కృప కొరకే ఉందన్నారు. తండ్రి ఈ విధంగా గృహంలో చేరి తండ్రి అక్క నిర్మల అక్క గీత అన్న వారి జీవితంలో వారి సాక్ష్యంలో కొన్ని విషయాలు పంచుకోగలుగుటకు తండ్రి మాకు కూడా వినే తరుణం ఇచ్చినందుకు కొరకే వందన్నారు. తండ్రి వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప మేలు కొరకే వందన. మీ గృహంలో మీరు వారితో ఉండి తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్న మీ కొరకు వందన్నారు. మా జీవితాల్లో నెరవేర్చిన వాగ్దానాలన్నిటి కొరకే వందన్నారు. తండ్రి గొప్ప అద్భుతకరమైన రీతిలో కుటుంబాన్ని నడిపిస్తూ సమస్త విధమైన మేలుతో తండ్రి మీరు వారిని దీవించి ఆశీర్వదిస్తూ వస్తున్న మీకు కొరకే వందన్నారు. మాకు కూడా కొంత సమయం గడపగలిగే ధన్యత మీరు మాకు ఇచ్చినారు వందన్నారు. బట్టి వందనాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన ముందున్న సమయాన్ని మీకు అప్పగిపెట్టుకుంటూ మీరు మహిమ పొందండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మేము హెచ్చిస్తాం. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. జోసెఫ్కి చిన్నప్పుడు 5 నెలలప్పుడు కూడా అసలు ఇస్రాయేల్ చేసిన వాగ్దానం చేసింది. అద్భుతమైన స్థితి వచ్చింది. దాని నుంచి వాగ్దానం అదే వాగ్దానం. మీరు ఇటు రండి. ఓకే ఓకే. మరి ఒక లేఖన భాగం ధ్యానించుకొని చదువుకొని మరి ఈ కార్యక్రమం ముగించుకోండి. 1 సమూయేలు 7వ అధ్యాయం. 1 Samuel chapter 7. 1 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు 7:12 కలిపి చదువుతాం. 1 సమూయేలు
7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేలును మధ్య నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. దేవుడి యొక్క లేఖన భాగాన్ని మన వెనుకలు ఆశీర్వదించుగాక. సోదరుడు జీతి అన్న, సోదరి నిర్మలక్క, దేవుడు వారి జీవితంలో మరి అనుగ్రహించినటువంటి మరొక వివాహ వార్షికోత్సవం, 26వ వివాహ వార్షికోత్సవం. మరి ఇరువురిని మరి ఎక్కడో ఉన్నటువంటి వారిని దేవుడు కట్టాడు. అది ఆయన ఒక దయా సంకల్పం. అక్కడొకళ్ళని ఇక్కడొకళ్ళని ఏరి ముచ్చటగా చక్కగా ఒకటి చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన నిర్మించినటువంటి వివాహం అనేటువంటిది, అది ఆ వ్యవస్థ ఎంతో అద్భుతమైనటువంటిది, గొప్పది. మరి ఆ విధానంలో మన ప్రియులను కూడా ఏర్పాటు చేసుకొని మరి వారిరువురు భార్యాభర్తలుగా కుటుంబంగా కట్టబడడానికి దేవుడు సహాయం చేశాడు. మంచి సంతానాన్ని ఇచ్చాడు. సోదరి ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పగలిగారు. మరి దేవుడు చిత్తం అలా ఆ విధంగా ఉంది. మరి దేవుడు నమ్ముకోలేదు. అనిలుగా ఉన్నప్పటికీ సోదరి జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం జరిగించి మరి సోదరులు కూడా ప్రభు నమ్ముకున్నటువంటి వారు. అయితే వారి ద్వారా వీరు ప్రభువులోకి రావడానికి, అంటే తెలుసుకోవడానికి, తర్వాత ప్రభువులోకి రావడానికి, తెలుసుకోవడానికి, గొప్ప కార్యము జరగడానికి దేవుడు సహాయం చేసిండు. 3 సంతానం, శివకుమారి, సంతోష్, మరి జోసఫ్. వారి పిల్లల విషయంలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. మరి పుట్టినప్పుడు, పెరుగుతున్న తరుణంలో కూడా ఎన్నో ప్రమాదాలు, నష్టాలు వచ్చుండొచ్చు. మనకు తెలియదు. ఆ సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చెప్పలేక నాకు అర్థమైంది. ఎంతో ఉంది కానీ చెప్పలేకపోయారు. సరే, విషయం ఏందయ్యా అంటే, ఎన్నో మేలులు చేశాడు దేవుడు. మరి ఆ క్రమంలో ఇప్పటిదాకా కాపాడాడు. 7వ అధ్యాయము 1 సమూయేలు 12వ వచనంలో, ఇంతవరకు మనకు సహాయము చేసేనని, ఇంతవరకు దేవుడు ఏం చేశాడు? సహాయం. ఇప్పటిదాకా, ఈరోజు దాకా. మరి ఇది వివాహ జీవితం అంటే, లేదా భార్యాభర్తల జీవితం అంటే, అసలు లైఫ్ అంటేనే, జీవితం అంటేనే మరి సమస్యల మయం. ఆ తర్వాత ఇబ్బందుల కొలిమి. అందుకని అంటారు, మరి సాగరాన్ని ఈదొచ్చు కానీ సముద్రం ఈదలేమంట కదా. కాదు, క్షమించండి, సముద్రమైన ఈదొచ్చు కానీ సంసారం ఈదలేము. సముద్రంలో కూడా ఈత కొట్టొచ్చు అంట, కానీ సంసారాన్ని ఈదలేమంట. అంటే ప్రాస కలవటానికి సామెత కనిపెట్టినా కానీ అది ఎంత నిజం, ఎంత వాస్తవం, అది కష్టం, అది జీవితం అంటే. అందుకని ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడండి. పెళ్లి చేసి అంటే దాని అర్థమైంది, ఆ వివాహం అనేటువంటిది ఎంతో కఠినమైంది, గొప్పది. సరే, ఈ యొక్క దైనందిన దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క జీవితంలో ముందుకు కొనసాగటమే మనం చేసేది. అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. దేవుడు లైఫ్ పొడిగించినంత కాలం వెళ్ళిపోవటమే. ముక్కున్నంతకాలం శివుడు ఉంటుంది కదా. ముక్కున్నంతకాలం చీవుడు ఉంటుంది. నాకు చీవుడు వద్దు, పరిశ్రమ వద్దు అంటే నీకు ముక్కు ఉండొద్దు. నీకు ముక్కు కావాలంటే శివుడు కూడా ఉంటుంది. అంటే మా దగ్గర చీవుడు అంటారు, ఇక్కడ మరి పరిశ్రమ అంటున్నారు. అది ముక్కున్నంతకాలం పరిశ్రమ ఉంటుంది, చీవుడు ఉంటుంది. తప్పదిగా చీదుకుంటూ పోతుండాలా, చూసుకుంటూ పోతుండాలి. సరే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ విషయాలు మనకు తెలవదని కాదు. ఇక్కడ దేవుడు చూస్తున్న ఒక దేవుడు బయట కూడా కూర్చున్నారు అక్కోళ్ళు. ఒక 2-3 నిమిషాలు, ఎందుకంటే కేక్ కట్ చేసే టైం కూడా ఉంది మనకు. కేక్ కూడా కట్ చేయాలి. ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు ఎవరయ్యా అంటే యెహోవా. ఇక్కడ రాయబడింది యెహోవా. ఇంతవరకు యెహోవా, ఇంతవరకు అంటే టిల్ దిస్ డే, ఈరోజు వరకు, ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడు? మనకు సహాయం చేసేనని. సహాయం చేసేవాడు ఆయన ఇప్పటిదాకా. అంటే ఎప్పటి నుండో కదా. ఇప్పటిదాకా అంటే అర్థమైంది. ఆయన అందులో ఏం అర్థమవుతుంది మనకు? మరి ఆయన దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృప, కాలం, సమయం కూడా కనపడుతుంది.
ఇంతవరకు అంటంలో సమయం, దేవుడు మన మీద చూపించినటువంటి కృపా సమయం ఇప్పటిదాకా అంటే అందులో ఆయన నమ్మకత్వం కూడా కనపడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడంట? సహాయం. ఈ లోకంలో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, యేసు ప్రభువు తప్ప ఇంకా సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈ లోకంలో జీవితంలో మనందరికీ అందరూ మనకి మనకి నష్టం చేసేవాళ్ళే, మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళే, మనకు కష్టాలు చేసేవాళ్ళే, మన దగ్గర దోచుకునేవాళ్ళే, అవసరమైతే మన దగ్గర సహాయం తీసుకుంటారు. కానీ మనకు సహాయం చేసే ఆయన ఉన్నాడు. నువ్వు కృంగుదల్లో ఉన్నా, ఏడుపులో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ప్రియ సోదరుడు ప్రియ సోదరి, ఏడుపులో ఉన్నా దేవుడు సహాయం, పరిశుద్ధాత్ముడు సహాయం, మన పరిశుద్ధాత్ముడు కూడా సహాయం చేస్తున్నాడంట. రోమపత్రిక 8వ అధ్యాయం 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. చాలు, మన బలహీనతలో సహాయం ఎవరైనా పరిశుద్ధాత్మ. హీఈస్ అవర్ హెల్పర్ ఇన్ అవర్ వీక్నెస్. మరి బలహీనత రాలేదా? అనారోగ్యాలు రాలేదా? నా జీవితంలో కోకోళ్ళలో ఎన్నో భయంకరమైన స్థితిగతులు వచ్చి మంచాన పడి ఐసీయూలో కూడా నేను ఆక్సిజన్ కూడా పెట్టారు. నాకు చచ్చిపోతారనుకున్నారు మా తల్లిదండ్రులు పెళ్లి కాకముందు. నా బలహీనతలో నాకు సహాయం చేసింది దేవుడు. వెళ్ళాను కొన్ని సందర్భాల్లో వివాహం అయిన తర్వాత భోజనానికి, కుటుంబ భోజనం, మీకు తెలవని విషయాలు కాదు ఇవన్నీ. ఎన్నో రకాలైనటువంటి నా బలహీనతలు నాకు తెలుసు. నేను అంత బలహీనుండో నాకు తెలుసు. కానీ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ హెల్పర్, నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 50. యెహోవా మనకు ఆశ్రయము దుర్గమునైనాడు. 46. కీర్తన గ్రంథం 46 ఎన్నో వచ్చిన మొదటి వచ్చిన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో సహాయకుడు. ట్రస్ట్వర్ది హెల్ప్. బలహీనతలో సహాయకుడు, ఆపత్కాలంలో సహాయకుడు. ఎట్లాంటి సహాయకుడు అంటే నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంతవరకు సహాయం చేశాడని చెప్పుకున్నాం కదా. ఎంతమంది మన జీవితంలో సహాయం చేస్తాం, మీకెందుకు, మేమన్నా మేము చూసుకుంటాం, మాకు చెప్పు. నా భార్య అన్య కులం నుండి, వేరే వర్గం నుండి, వేరే సామాజిక వర్గం నుండి దేవుడు నమ్ముకున్నారు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, దాదాపు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయిండు. మా మామగారు, నాకు పిల్లనిచ్చిన మామగారు, అట్లా ఆయన పిల్లనిలే కానీ మా అత్తగారు ఇచ్చింది. అయితే ఆయన మరి నా భార్య కానీ మామగారు చచ్చిపోతే నీకెందుకమ్మా మేము చూసుకుంటాం అన్నారు. ఎంతోమంది వచ్చారంట. చచ్చిపోయేదాకా ఒక్కళ్ళు రాలే. సరే, అదొక విషాదం. అయితే మా అత్తగారు చచ్చిపోయింది. వీళ్ళు 3 ఆడపిల్లలు, మగ సంతానం లేరు. నా అంటే ఇంకా వాళ్ళకి ఎవరు లేరు. 3 ఆడపిల్లలు, మగవాడు లేడుగా. వీళ్ళు వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఎడుతుంటే మళ్ళీ అమ్మలక్కలు వచ్చి అందరూ వచ్చి మీకెందుకమ్మా మేము ఉన్నాం, మీకెందుకన్నా మేము ఉన్నాం. ఇప్పుడు ఎంతమంది సాయం చేశారే ఏమో మరి నాకు తెలియదు. మరి వాళ్ళ అక్కకి ఎంతమంది సాయం చేశారు, మరి నా భార్యకి ఎంతమంది, మా మరదలకి మాటలు చెప్తారంతే. ఎవరిని నమ్మలేం. నమ్మాల్సిన వాడు కాదు వాళ్ళు, నమ్మించి మోసం చేసేవాళ్ళు. కానీ ఒక దేవుడు ఉన్నాడు. ఎవరండి? ఆపత్కాలంలో సహాయం. వాళ్ళకి నువ్వు చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్లు ఉన్నాయి. నాకు తెలిసి 5 పాయింట్లు ఉంటాయి, మీకు తెలిసి. అయితే సమయం లేదు. బట్ ఇంతవరకు సహాయం చేశాడని చెప్పడంలో, ఇంతవరకు రైట్ నౌ ఇప్పటిదాకా నమ్మకత్వం. అందులో ఏం కనపడుతుంది? దేవుని యొక్క నమ్మకత్వం. నమ్మకమైన దేవుడు. ఇప్పటిదాకంటే కొన్నిసార్లు వదిలిపెట్టి, కొన్నిసార్లు పట్టుకునేవాడా? కాదు. కొన్నిసార్లు దూరం పెట్టి, కొన్నిసార్లు దగ్గర తీసుకునేవాడా? కాదు. ఎప్పుడు నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను. శ్రమల్లో, కష్టాల్లో, సుడిగుండంలో, ఏడుపులో, బాధలో, ఆపత్కాలంలో, శ్రమలో మరి మనం ఎక్కడుంటే అక్కడ పోయి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తానని చెప్పి
మనల్ని ఆదరించినటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు, సహాయం చేశాడు. మరి ఇంతవరకు అంటే అందులో ఏం కనపడుతుందంటే ఇప్పటిదాకా ఉంటామని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉండరు. ఇప్పుడు ఉదాహరణకు మా అత్తగారి గురించి చెప్పాను. మా అత్తగారికి మా మామగారికి పెళ్ళైంది, మరి మంచి దైవజనులతో అయింది హెబ్రోన్ నుండి. అయితే వాళ్ళు ప్రమాణం చేసుకోలేదంటారా? మరి నేను విడిచిపెట్టనని, ఆరోగ్యమందును అనారోగ్యమందును. మరి చిన్నపిల్లోళ్ళుగా ఉన్నప్పుడు విడిచిపెట్టిపోయాడే అంటే మరణం వచ్చింది భౌతికంగా. అది ఆమె అయితే సాహసం చేసిందిగా ఒంటరి జీవితం పిల్లలు సాపుకోవడానికి. సరే, మీకెందుకు బిడ్డ, ఈ బిడ్డల దగ్గర తీసుకొని అమ్మ నానపోతే పోయాడు నేనున్నా మీకు అన్నది. మరి ఉన్నదా? రెండో అమ్మాయి పిల్లలు గర్భిణీగా ఉన్నప్పుడు మరదలు ఆమె చచ్చిపోయింది. విషయం ఏంటంటే రుజువు కాదు, గ్యారంటీ కాదు, బట్ ఒకే ఒక దేవుడు గ్యారంటీ. ఇశ్రాయేలు ప్రజలకు అదే రుజువు. ఎస్పెషల్లీ మరి కొత్త నిబంధన భక్తులకి, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఎక్కడ వదిలిపెట్టలే. ఐగుప్తుల నుంచి బయలుదేరిన కాడ నుంచి నా సన్నిధిని మీకు తోడుగా వస్తుందని చెప్పి వాళ్ళు అన్నం లేనప్పుడు ఉన్నాడు, నీళ్లు లేనప్పుడు ఉన్నాడు, ఆ సముద్రంలో పోయేటప్పుడు ఉన్నారు, శత్రువులు వచ్చినప్పుడు ఉన్నాడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఉన్నాడు, పాములు వచ్చినప్పుడు ఉన్నాడు కదా, మరి శాపాలు వచ్చినప్పుడు ఉన్నాడు, శత్రువులు వచ్చినప్పుడు ఉన్నాడు, మంచిగా ఉన్నప్పుడు ఉన్నాడు, లేనప్పుడు అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉంటూ వచ్చాడు. అందుకు సమయాలుగా చెప్తే ఇంతవరకు అంటే ఆ సహాయంలో అది ఆగిపోయే సహాయం కాదు. కొన్ని సహాయాలు ఉంటాయి, ఎప్పటిదాకా ఉంటాయి? మనం మంచిగా ఉన్నంత కాలం ఉంటాయి, లేకపోతే వాడు మంచిగా ఉన్న కాలం అంతా ఉంటాం. ఇప్పుడు ఏం చేసామయ్యా, మా పరిస్థితి బాగలేదు ఏమంటారు వాళ్ళు? మొన్నదాకా మీరు మాకు ఇచ్చారు కదన్నా, హెల్ప్ చేశారు కదన్నా అంటే అప్పుడు మాకు బాగుంది, మేము ఇవ్వగలిగినాం. ఇప్పుడు ఏం చేయమంటాం? కరోనాగా మా పరిస్థితి కూడా బాగలే, మీకు ఇయ్యలేమయ్యా అంటారు. ఆ సహాయం ఆగిపోద్ది, వాళ్ళు చేయలేరు, వాళ్ళు కూడా చేయలేరు. కానీ అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండి సహాయం చేసి ఇంతవరకు సహాయం చేశారు. కానీ బాధలో, కష్టంలో, శ్రమలో నీకు తోడుగా ఉంటుంది. వివాహాల్లో, ఉద్యోగాల్లో, చదువులో, వ్యాపారాల్లో, పనులు, తోడు, దైనందినటువంటి జీవితంలో నేను మీతో ఉన్నా. ఇంతవరకు మాత్రమే కాదు, ఆ దేవుడు ఇంతవరకు మాత్రమే కాదు, ఇక ముందు కూడా అప్పుడు చదువుకుని ప్రార్థించుకోండి. 2 కొరింథీ మొదటి అధ్యాయం 2 Corinthians chapter 1 verse 10. 2 కొరింథీ మొదటి అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించిన. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! తప్పించిన దేవుడు ఇప్పటిదాకా, ఇక ముందు కూడా తప్పిస్తాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అదే వాళ్ళు శిష్యులతో అన్నాడు, కాగా సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. చచ్చిపోయేటప్పుడు అన్నాడు. మళ్ళీ ఇంకేమన్నా, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను, నా దగ్గర ఉంచుకుంటాను, నా దగ్గర ఎన్నో నివాసాలు ఉన్నాయి. ఎంత మంచి దేవుడు! భర్త భార్య చచ్చిపోయేదాకే వస్తారు, చితి దాకే వస్తారు. అంతే కదా అక్క? ఎక్కడ దాకా భార్య భర్తల బంధం? చితి మంటల దాకా, అంతేనా? అవతలు వస్తారా? రాలేరు. కానీ చనిపోయిన తర్వాత కూడా నీతో ఉంటే దేవుడు, మనతో ఉండే దేవుడు ఇక ముందు కూడా సాయం చేసి, ఇప్పటిదాకా సాయం చేశారు. మీ ఫ్యూచర్లో ఏమైనా ఉన్నాయేమో. మరి జీవకుమారి వివాహం, పిల్లలు సంతోషం, ఎదుగుతున్నారు, వాళ్ళ చదువులు, లేకపోతే మీ ఇల్లు, ఇంకా ఆరోగ్యం, అక్క, ఇంకా అమ్మ, ఏదైనా కావచ్చు. ఇక్కడ కూర్చొని మనందరం మన అవసరాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఉన్నాయి. ఇప్పటిదాకే సాయం చేసేవాడు, ఇప్పటిదాకేనా? ఇక ముందు లేడా? ముందు కూడా ఉంటాడు. వాగ్దానం చేపట్టాలి మనం. 2 కొరింథీ 1:10. ఇక ముందు కూడా తప్పిస్తాడు, మీకు ఏది రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ కష్టం రాకుండా. ఇప్పుడు మరి కోవిడ్ ఎఫెక్ట్ చెప్పుకోవాలంటే, ఎవరైనా కోవిడ్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఎస్పెషల్ జోసెఫ్ అన్న కూడా తప్పించబడ్డారు. ఏం చేయబడ్డారు? అంతవరకేనా? ఫ్యూచర్లో ముందు కూడా తప్పించాడు. ఎవరినైనా సరే ఇప్పుడు వస్తే తప్పించాడు, మరణం తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఈ వాగ్దానం మనందరికి. అట్లాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అట్లాంటి సహాయం, ముందు కూడా సహాయం చేసేవాడు మనం కలిగి ఉన్నాం. ఈ కుటుంబం అట్లనే ఉండాలని, చాలా సంతోషంగా ఆత్మీయంగా ఉండాలని. మరి ఒక దేవుడు మాత్రం కలిగి ఉన్నారు, మర్చిపోవద్దు. ఒక దేవుడు ఆయన. ఆ దేవుడు ఎవరయ్యా అంటే, ఇక ముందు కూడా రాబోయే వాటిలో కూడా తోడుగా ఉండి ఇంతవరకు సాయం చేసే దేవుడే అనుకోవద్దు. ఇంతవరకు చేశాడు, చేస్తున్నాడు, ఇన్ ఫ్యూచర్ కూడా
ముందు కూడా నీకు సహాయం చేసి తప్పిస్తాడు. ఏ సమస్య రాకుండా ఏం కింద రాకుండా అన్నిటిని దూరపరుచుకుంటూ నేను గమ్యస్థానాన్ని చేర్చేటువంటి దేవుడు. అట్లా మరి అబ్రహాము శారాల జీవితంలో, యాకోబు క్షమించండి ఇస్సాకు రిబ్కా జీవితంలో, ఆ తర్వాత యాకోబు రాహేలు లేయాల జీవితంలో, యోసేపు జీవితంలో కూడా, యోసేపు అస్సేనతను ఆయన గురించి మనం ధ్యానించాం. కానీ యోసేపు భార్య ఎన్నో, యోసేపు జీవితంలో ఎన్నో చేశాడు. ఆ తర్వాత కూడా ఎన్నో తప్పించుకుంటూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు, సహాయం చేసుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అంటే ఈ జంటలు మనం ఎందుకు చూసినామంటే వీరిరువురు కూడా మరి అట్లాంటి వారిగా ఉండాలని, ఆ విధంగా తప్పించబడినటువంటి వారు ఉండాలి. ఆత్మీయమైనటువంటి విధానంలో ఆ మహాపురుషులని, ఆ జంటల్ని, ఆ భార్యాభర్తలను మనం ఆదర్శంగా తీసుకొని అబ్రహాము శారాకి రాలేదా సమస్య? అబ్రహాము వాళ్ళ శారాకి రోగాలు రాలేదా? అబ్రహాము శారా మరి వేరుగా ఉండాల్సిన పరిస్థితులు రాలేదా? అబ్రహాము శారా దేవుడికి నమ్మకంగా లేరా? ఎంత అద్భుతమైనటువంటి జంట అది. ఇస్సాకు రిబ్కా జంట ఎంత అద్భుతమైనటువంటిది. యాకోబు రాహేలు జంట ఎంత అద్భుతమైనటువంటిది. మరి బోయజ్ రూత్ జంట ఎంత అద్భుతమైనటువంటిది. మరి ఎవరండి అకుల ప్రిస్కిల్లా వారి జంట ఎంత అద్భుతమైనటువంటిది. మనకెందుకు సాధ్యం కాదు? మీకెందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా అలాంటి దేవుడి మీద ఆధారపడి ఆ విధంగా ముందుకు కొనసాగాలని మరి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ విధంగా కొనసాగున్నట్లు ప్రభు రక్తం సాయం చేయాలి. ప్రార్థన చేసుకోండి. నామూల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి జీవితాలను బట్టి వందనాలయ్యా. ఈ తండ్రి మరి వారి యొక్క వైవాహిక జీవితంలో ఇంతవరకు కాచి కాపుతారు వందనాలు తండ్రి. మరి నాయన ప్రభా సాక్ష్యంలో తండ్రి మరి మీ దాసరాలు చెప్పగల సాక్ష్యాన్ని బట్టి వందనాలు. మరి ప్రభా మరి అనేక పురుకొల్పడినట్లు సహాయం చేయండి. ఈ సమయంలో వాక్యం ద్వారా కూడా మాట్లాడారు. మా సహాయకుడా, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఎట్లాంటి సహాయకుడు, ఈ సహాయం ఎలాంటిది అంటే ఏ సమయాల్లో అంటే ప్రభా మరి బలహీనతలో, ప్రభా మరి ఆపత్కాలంలో, తండ్రి ప్రభా మరి ఆపదలలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా మాకు ముందు పొందారు. అట్లాంటి గొప్ప దేవుడిని మా భక్తులు ఎంతోమంది అనుభవించారు. మాకు కూడా మీరు ప్రభావ మేము కూడా అనుభవించడం గొప్ప దయచేస్తారు వందనాలు. మరొకసారి ఇంతవరకు కాచి కాపాడారయ్యా. మీ నమ్మకత్వాన్ని, సహాయాన్ని మీరు చూపించారు. ఎవరేసరిగా ఉన్నారు, ఇమానుయేలుగా తోడుగా ఉన్నారు. ఇక వచ్చే తండ్రి గత సంవత్సరాలన్నీ ఏ విధంగా కాపాడారు ప్రభా. ఈ జీవిత కాలం అంతా ప్రభా మరి మీ కృపను మా ప్రియులకు తోడుగా ఉండదయచేసి అన్యోన్యంగా తండ్రి సత్సంబంధంగా సమాధానంగా ప్రభా మరి మిమ్మును కలిగినటువంటి కుటుంబంగా ఈ వీరిరువురు మా ప్రియులు కుటుంబం ఉండగలగటం కొరకై సహాయం చేయమని పెడుతున్నాం. కేకును కూడా దీవించమని సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय. हालेलुया. ఇక్కడ పట్టుకోవాలి అక్కడ జరగా కను ఇక్కడ పట్టుకోండి. అట్లా మీరు అంతా పైన ఆగరా వెయిట్ చేయకుండా జస్ట్ దగ్గర ఇక్కడ చూడాలి, ఇక్కడే కాదు నిర్మలక్క. మళ్ళా సరే రెడీ. ఇంకా కొంచెం బయట లైట్ ఇది చూడండి. రెడీ మమ్మీ దగ్గర రెడీ. మీరు ముగ్గురు రండి. మీరు కలర్ చెప్పండి దా ఫోటో తీసుకో. ఎట్రా రెడీ కాలబెట్టు. ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టినా ఆయన మోతి కనపడదు. ఇక్కడ చూడండి కేక్ కాదు, ఇక్కడ ఫోటో ఫస్ట్. అరే నువ్వు బిస్కుపోకు రొమాన్స్
ఇక్కడ రెడీ 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 స్మైల్ నవ్వాలి నవ్వాలి అక్క వెళ్ళాడు అన్న పడి అమ్మ ఇట్లా నిలబడాను అక్క పడి నిలబడు అదే పెట్టు ఒక్క నిమిషం ఇలా జోసఫ్ ఇక అక్క పెట్టు అక్క ఎక్కాలి ఉన్నాను పెట్టండి కొంచెం ఈమె ఎక్కువ చేసి జోసఫ్ మీరు ఫ్యామిలీ వెళ్ళండి నడుస్తున్నాను మొత్తం అందరు కలిసి అందరు కలిసి పోరే ఇంకోట అంతా పోరా ఎట్రా అన్నాడు అట్లా పో. స్మైల్ అట్లనే ఉండాలి కదలొద్దు ఇంకొకటి తీస్తా సంత కొంచెం ముంగట సోని ఇక్కడ జరుగురా రెడీ ఇట్లా ఉండండి స్మైల్ 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 కావాలి స్మైల్ లేకుండా కష్టం రెడీ నవ్వాలి నవ్వేంత వరకు ఫోటోలు తీయాలి రెడీ ఓకే జోసఫ్ ఇక్కడ నిలబడు పైకి స్మైల్ ఉన్నావా ఇప్పుడు అవుతున్నా పళ్ళు బయట పెట్టాను వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ యానివర్సరీ ఇక ఇది నా జోసి ఇది అక్క ఇందరు వెళ్ళవద్దు ఇక్కడ నేను షేర్ చేస్తా చెయ్యి సోనీ ఇక్కడ తీసేద్దాం